అదే గనక జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం చాలా కష్టం. నేను చెప్పేదే కనుక జరిగితే కనుక అదే కనుక జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా గెలవడం చాలా కష్టమవుతుంది. వైసీపీ ప్రభుత్వం గెలవడం చాలా కష్టమవుతుంది. నేను చెప్పబోయేది అది. వీడియో కొంచెం లెంత్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే టీడీపీ జనసేన కలిపి కొన్ని ఎన్నికల హామీలు వాగ్దానాలు టీడీపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని మీద ఈ వీడియో ఉండబోతుంది. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కంగారు పడద్దు. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అని అంటున్నాను, దాని మీద మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి కొంచెం ఎండ్ వరకు చూడండి, చూడడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పబోయేదే కనుక జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మీరు రాసి పెట్టుకోవచ్చు, 100% ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ జరగకపోతే ఇది కూడా ఆప్షన్ ఉందండి. ఒకవేళ నేను చెప్పబోయేది కనుక జరగకపోతే 100% జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం మరలా అధికారం చేపట్టబోయే అవకాశం ఉంది. జరగకపోతే, జరిగితే చూద్దాం ఏంటది జరిగేది, ఏంటది జరగబోయేది. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఏంటంటే సామాజిక పింఛన్లు ఏదైతే కొన్ని వాగ్దానాలు ఇచ్చారో టీడీపీ వాళ్ళు, వాటన్నిటిని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా మాట్లాడాలంటే ఏవి నెరవేరుస్తున్నారు, ఏవి నెరవేర్చలేదు, ఏవి అసలు నెరవేర్చలేరు అనే దాని మీద డిస్కషన్. సామాజిక పెన్షన్లు 4,000కి పెంచుతామన్నారు, పెంచారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పెంచారు కాబట్టి పెంచారని చెప్తున్నా. 4,000 వరకు పెంచుతామన్నారు, పెంచారు, దానికి టిక్ కొట్టండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, కొంచెం అటు ఇటుగాను మొత్తానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే కనుక ఇచ్చారు కాబట్టి టిక్ కొట్టండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇవే కనుక జరిగితే గుర్తుపెట్టుకోండి, మెగా డిఎస్సిపై మొదటి సంతకం అన్నారు, పెట్టేశారు, సంతకం అయితే పెట్టేశారు, ఇంకా అమలు జరగలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని అన్నారు, అది ఎంతవరకు ఏంటనేది పాసిబిలిటీ తెలియలేదు. కాబట్టి దీని మీద మీ అభిప్రాయం కూడా నేను కోరుతున్నాను, మెగా డిఎస్సి జరుగుతుందా జరగదనేది. తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అని అన్నారు, ఏదైతే భూ హక్కు చట్టం రద్దు అని అన్నారు, అది రద్దు చేసేసారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు అయిపోయింది, టిక్ కొట్టండి, దాంట్లో డౌట్ లేదు. చెత్త పన్ను రద్దు అని అన్నారు, రద్దు చేశారా లేదా? రద్దు చేశారు. ఇవే కనుక జరిగితే గుర్తుపెట్టుకోవాలి, రద్దు చేస్తారమన్నారు, రద్దు చేశారు, టిక్ పెట్టచ్చు. దివ్యాంగుల పింఛను 6,000కి పెంచుతామన్నారు, పెంచినట్టు నాకు తెలుసు. మరి సబ్జెక్టు కరెక్షన్ అనాలేము, ఇక్కడ 6,000 వరకు అయితే పెంచారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి దీనికి కూడా టిక్ కొట్టచ్చు. తల్లికి వందనం 15,000, అర్థమైంది కదా, తల్లికి వందనం 15,000 రూపాయలు. ఇది కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. అమలు చేయకపోతే జరుగుతుంది, జరగకపోతే ఏం జరుగుతుందో మీకు చెప్పా. కాబట్టి ఇది కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి నేను ఇక్కడ టిక్ కొట్టలేదు, ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాకు తెలిసి నా అనాలిసిస్ ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఇది అమలు చేయాలి, అమలు చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాసి పెట్టుకోవచ్చు మీరు. రైతులకు ఏడాదికి 20,000 చొప్పున అన్నారు, అది కూడా చేస్తారు, దాంట్లో మీకు ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే ఏదైతే తల్లికి వందనం కానీ రైతులకు ఏడాదికి 20,000 అన్నది కానీ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వేయాలి, కింద సంవత్సరం వేయాలి. జనవరి వచ్చేసింది, మరలా ఇంకో సంవత్సరం 2025 అడుగు పెట్టేశాం. కాబట్టి అంటే కింద సంవత్సరం వేయలేకపోయారు, ఈ సంవత్సరం పక్కాగా వేస్తారు, దాంట్లో డౌటే లేదు. టిక్ పెట్టుకోవచ్చు మీరు. ఇంటి స్థలం 3 సెంట్లు అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సెంటున్నరే ఇచ్చారు, ఇలా 3 సెంట్లు 2 సెంట్లు అన్నారు, ఇస్తామని అంటున్నారు. ఇది నాకు డౌటే, మీకు కన్ఫర్మ్ అయితే కనుక మీరు టిక్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇసుక ఉచితం అని అన్నారు, ఉచితంగానే ఇచ్చారు, కానీ ఉచితం అన్న కాడికి ఉచితంగానే ఎక్కువ రేటుకి అమ్ముకున్నారు, అది మీ అందరికి తెలిసిన విషయం. ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అండి, నేను టిక్ కొట్టిన అసలు ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్, ఇది పక్కాగా సక్సెస్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే జలజీవన్ మిషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి మరీ పర్యవేక్షించి ప్రతి ఇంటికి ఉచిత కుళాయి, ఏదైతే మంచినీటి స్వచ్ఛమైన మంచినీరు అందించాలి ప్రతి ఇంటికి 24 గంటలు దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు. దీని మీద బాగా రిజల్ట్స్ వస్తున్నాయి, ఇది మాత్రం మీరు టిక్ కొట్టేయచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కరెంటు ఛార్జీలు పెంచబోం, ఇది లేనిపోయింది. టిక్ కొట్టమంటే నాకు టిక్ కొడతారు మీరు, దాంట్లో నాకు ఈ విషయంలో నాకు గట్టి నమ్మకం ఉంది. కరెంటు ఛార్జీలు పెంచబోం, టిక్ కొట్టమని నేను అంటలా, నాకు టిక్ కొట్టద్దు మీరు. కాబట్టి కరెంటు ఛార్జీలు పెంచబోమని అన్నారు, కానీ పెంచారు వాస్తవంగా అయితే కనుక, నిజాలు మాట్లాడాలంటే. కాబట్టి దీన్ని నేను టిక్ కొట్టలా. పండుగ కానుకలు మళ్ళీ ప్రారంభిస్తామని అన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఇంతకు నువ్వు ఫస్ట్ చెప్పిందండి. అసలు అదే కనుక జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం చాలా కష్టం, వైసీపీ పార్టీ రావడం కష్టం అని అన్నా కదా, దానికి దీనికి లింక్ ఏంటి, ఇంటర్ కనెక్షన్ ఏంటంటే మెయిన్ లింకే ఇది. ఒకవేళ ఈ హామీలన్నీ నెరవేరిస్తే ఇంకా చాలా ఉన్నాయండి, వీళ్ళ చేయలేని హామీలు ఏమున్నాయి,
అసలు జరగని పని ఏముంది కొన్ని ఇంకా చెప్తాను. కాబట్టి ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చకపోతే కనుక వైసీపీ అధికారం చేపడుతుంది. ఒకవేళ టీడీపీ జనసేన కలిపి ఈ హామీలన్నీ నెరవేర్చేస్తే ఖచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారులు రాసి పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అందుకని వీడియో ఎండ్ వరకు చూడమన్నా. కాబట్టి కరెంటు ఛార్జీలు పెంచబోమన్నారు, పెంచారు. పండుగ కానుకలు మళ్ళీ ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించలేదు, ఇది జరగలేదు. కరెంటు ఛార్జీలు జరగలేదు. తక్కువ రేటుకే మద్యం అన్నారు, ఇది జరిగింది, దీనికి టిక్ పెట్టొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, తక్కువ రేటుకే మద్యం ఇస్తున్నారు. తర్వాత ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు నారా లోకేష్ గారు. జాబ్ క్యాలెండర్ అయితే జనవరిలో విడుదల చేయాలి, విడుదల చేయలేదు, అది వాస్తవం. కాబట్టి నేను దీన్ని టిక్ పెట్టలేదు, మీరు పెట్టుకోవద్దు. ప్రతి మండలంలో జనరిక్ మందుల షాపులు అని అన్నారు, ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు అన్నారు. ఇవి ఇంకా అమలు కాలేదు కాబట్టి, ఇది జరగలేదు అని టిక్ పెట్టాలి. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో అది కూడా జరగల. కాబట్టి టిక్ పెట్టొచ్చా పెట్టకూడదంటే కనుక నాకు తెలిసి ఉగాది నుంచి అని అంటున్నారు. మరి అంటే మార్చి నుంచి, నాకు తెలిసి మార్చి ఏప్రిల్లో ఈ పథకం అమలు అవుతుంది. కాబట్టి అది వేరే రాష్ట్రాలు చూస్తే ఈ పథకం మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఈ పథకం లాసే వాస్తవంగా అయితే కనుక. కాబట్టి వేరే రాష్ట్రాలు ఎత్తేయాలని చూస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో ప్రారంభించాలని చూస్తున్నారు. ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఏంటనేది తెలియదు. తర్వాత బీసీలకు 50 ఏళ్లకే 4,000 రూపాయలు పింఛన్ అనేది మేము ఇస్తాం అని అన్నారు. అది ఇంకా జరగలేదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 ఉండోయి. మహిళా శక్తి పథకం అనుకుంటా కదా ఇది. నెలకు 1,500 రూపాయలు చొప్పున 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 చొప్పున ఇస్తామని అన్నారు. కానీ ఇది ఎంతవరకు అనేది ఇంకా జరగల. జరిగితే కనుక ఏమవుతుంది, జరగకపోతే ఏమవుతుందో చెప్తున్నా. జరగలేదు ఇది. కాబట్టి జరుగుతుంది అంటే కనుక జరగవచ్చు, టైం తీసుకుంటారేమో. యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో, యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మెయిన్ మేనిఫెస్టోలో మెయిన్ కండిషన్ ఇది. కాబట్టి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా అని అంటే కనుక ఇవ్వాలి. మరి ఆల్రెడీ 2025లోకి వచ్చాం, 4 లక్షల ఉద్యోగాలు కింద సంవత్సరం ఫిల్ చేయాలి. ఈ సంవత్సరం కూడా ఒక 4 లక్షల ఉద్యోగాలు అని అనుకుంటే కనుక మొత్తం 8 లక్షల ఉద్యోగాలు అవుతాయి. లేదు ఈ సంవత్సరం అనుకుంటే కనుక 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఈ సంవత్సరం ఖచ్చితంగా. అవుతుందంటే మాట్లాడేంటే 4 లక్షల ఉద్యోగాలు అంటే 4 ఉద్యోగాలా 5 ఉద్యోగాలా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి. తర్వాత నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి ఇస్తున్నారా? నాకు తెలిసి ఇవ్వటం లేదు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు, ఇవ్వట్లేదు. ఇది ఇంకా జరగలేదు. కాబట్టి జరగకపోతే రానున్న వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ పరిస్థితి ఏంటో మీకు ఆల్రెడీ చెప్పా. ఇవన్నీ జరగకపోతే తర్వాత వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000కు పెంచుతామన్నారు. గుర్తుండే ఉంటుంది చాలామందికి. దీని మీద పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 మాట దేవుడు ఎరుగు. అసలు వాళ్ళకి పనే లేకుండా పోయింది. 2,60,000 మంది చాలామంది ఎంత ఉన్నట్టున్నారు సబ్జెక్టివ్ కరెక్షన్. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎవరికి ఉద్యోగాల్లో తీసి అవతల పడేసినట్టున్నారు. కాబట్టి ఇవన్నీ జరిగితేనే మళ్ళీ వచ్చేది. జరగట్లే కొన్ని ఇది అసలు జరగదు అని నేను చెప్పవచ్చు. తర్వాత 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, అది జరగదు నాకు తెలిసి. ఏంటంటే సాధ్యమయ్యే హామీలు కాదు ఇది. కాబట్టి మీరు నోట్ చేసుకోవచ్చు. పెళ్లి కానుక కింద 1 లక్ష రూపాయలు అందజేస్తామని అన్నారు. ఇది ఇంకా జరగటం లేదు, జరుగుతుందేమో మేబీ. ఆక్వా రైతులకు ₹1.50 అంటే ₹1.50కే యూనిట్ దగ్గర ₹1.50కే ఆక్వా రైతులకు ఇస్తామన్నారు. ఇది ఏం లేదు, ప్రారంభించలేదు. ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తామన్నారు. ఇస్తున్నారా? ఇంకా ఇవ్వడంలా. ఇస్తారా? ఇది జరగదేమో, జరుగుతుందో లేదో తెలియదు. ఇక తర్వాత ఏదైతే మత్స్యకారులు ఉన్నారో, మత్స్యకారులు వేట విరామం సమయంలో 20,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇస్తాము అని అన్నారు. ఇదైతే కనుక జరుగుతుంది, టిక్ పెట్టుకోవచ్చు, దాంట్లో డౌటే లేదు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అవ్వచ్చు. కాపు సంక్షేమం కోసం 15,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఇది ఆలోచించాలి. ఆదరణ పథకం కింద ఏటా 15,000 కోట్ల రూపాయలతో పరికరాలు కొంటామని అన్నారు. ఇదేదో కొంచెం తేడా కొడుతుంది. తర్వాత లాయర్లకు 10,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తామన్నారు. ఇది అవుతుందేమో ఒకవేళ నెక్స్ట్ టైం నుంచి. కాబట్టి ఇంకా ఆడపిల్లల విద్య కోసం కళలకు రెక్కల పథకం ప్రారంభిస్తామని అన్నారు. ఇది ప్రారంభించిన తర్వాత ప్రారంభించారు అని అనుకోవాలి నాకు తెలిసి. బీసీ సప్లైన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,00,000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. బీసీ సప్లైన్ ద్వారా ఖర్చు చేసిన తర్వాత ఖర్చు చేసిందని అనుకోవాలి. ఇది కూడా నాకు తెలిసి. స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇది కూడా నాకు తెలిసి తేడా కొడుతుంది, టైం పడుతుందేమో. చేనేతలకు ప్రత్యేక పథకాలు, ఇది కొంచెం పాసిబిలిటీ ఉన్న విషయమే. కాబట్టి ఏవైతే నేను అన్ని హామీలు చెప్పలేదు ఉన్నాయి,
ఇదొక 20, ఇదొక 20, అదొక 14, 20, 14, 34. అంటే ఇంచుమించుగా నేను 34 వాగ్దానాల గురించి మాత్రమే మాట్లాడా. ఇంకో 34 దాకా ఉన్నాయి వీళ్ళు చెప్పిన వాగ్దానాలు. కాబట్టి అవన్నీ పాసిబిలిటీ. ఇవన్నీ జరిగితే కనుక మరలా చంద్రబాబు నాయుడు గారు రావడానికి అవకాశం ఉంది. అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిసి ఉంటే మరలా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగితే కనుక వీటిల్లో అసలు జరగనియే కొన్ని ఎక్కువ ఉన్నాయి, జరిగే వాటికన్నా అసలు జరగవు అన్నా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అలా జరగకపోతే కనుక నాట్ మై వర్డ్, ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అదైతే రాదు. ఇవి జరగకపోతే కనుక, ఇచ్చిన హామీలు వాగ్దానాలు మేనిఫెస్టో అమలు కాకపోతే కనుక మళ్ళీ ప్రభుత్వం రాదు. ఇదే నేను చెప్పాలనుకుంది. మీకు అర్థమైంది అనుకుంటా. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఇప్పుడు చెప్పండి కామెంట్ రూపంలో. కాబట్టి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలంటే మీ బాధ్యత ఏంటంటే ఫస్ట్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో మనకు తెలియాలి. కాబట్టి లైక్ చేయడం మీ బాధ్యత. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయండి, ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.